హాయ్ అండి, వెల్కమ్ టు మిస్ అమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ పరువు తక్కువ సంబంధం. ఒక జమీందారుకు 4 కుమార్తెలు. వాళ్లకు పెళ్లి ఈడు వచ్చాక ఆయన ఒక్కొక్కరికి ఘనమైన సంబంధం చూసి అల్లుడు ఇల్లరికం ఉండే షరతు మీద పెళ్లిళ్ళు చేశాడు. జమీందారు 4వ కూతురు వంతొచ్చింది. చిన్నతనం నుంచి తమ ఇంటనే పెరిగి చాకిరీ చేసే రాముడు అనే అనాథను తప్ప మరొకరిని చేసుకోనని ఆ పిల్ల పట్టుబట్టింది. జమీందారికి ఇది ఏమాత్రమూ ఇష్టం లేదు. అయినా ఆయన తన ఆఖరి కుమార్తెను రాముడికిచ్చి పెళ్లి చేసి, ఆమెతో నీ భర్తను నేను ఇల్లరికం ఉంచుకోను, నువ్వు వెళ్ళి వాడితో పాటు విడిగా కాపురం చేయి, నీ ఇష్టం నెరవేర్చాను కానీ నీ మూలంగా నీ అక్కలకు వాళ్ళ భర్తలకు అవమానం చేయలేను అని చెప్పాడు. ఈ సంగతి వింటూనే రాముడు పారిపోయాడు. తన మూలంగా జమీందారు కూతురు దాసి దాని స్థానానికి దిగజారటం అతనికి ఇష్టం లేకపోయింది. తాను కూడా తన అదృష్టాన్ని వెతుక్కొని అది తనకు దొరికిన నాడు తన భార్యను పరువుగా జీవించేటట్టు చూడాలని రాముడి ఉద్దేశం. ఆ ఉద్దేశంతో రాముడు మర్నాడు మధ్యాహ్నం దాకా ఆగకుండా నడిచి ఒక పట్టణం సమీపంలో అరణ్యం మధ్యనున్న పెద్ద మైదానాన్ని చేరుకున్నాడు. ఆ మైదానంలో పెద్ద ఆవుల మందమేస్తున్నది. ఒక చెట్టు నీడన కూర్చొని ఒక వృద్ధుడు అన్నమూట విప్పుకుంటూ రాముడికి కనిపించాడు. అంతలోనే మందలో ఒక చూడి ఆవు తన్నుకోసాగింది. విప్పిన అన్నం మూటను అలాగే వదిలేసి వృద్ధుడు ఆ ఆవు దగ్గరికి వెళ్ళి అది ఈనిన దాకా ఉండి చెయ్యవలసిందంతా చేశాడు. వృద్ధుడు అలా వెళ్ళగానే అన్నం మూట దగ్గరికి కాకులు కుక్కలు రాసాగాయి. రాముడు వాటిని తరిమేసి వృద్ధుడు చేతులు కడుక్కుని వచ్చిన దాకా ఆ మూటకు కాపలా కాశాడు. ఆ భోజనం కుక్కల పాలు కాకుల పాలు కాకుండా కాపాడి చాలా మంచి పని చేశావు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటూ వృద్ధుడు రాముణ్ణి ప్రశ్నలు వేశాడు. బ్రతుకు తెరువు కోసం వెతుక్కుంటూ పోతున్నాను, నాకొక ఊరంటూ లేదు, నాకెవరూ లేరు అన్నాడు రాముడు. వృద్ధుడు రాముడికి తన భోజనం కొంత పెట్టి తన సంగతి అంతా చెప్పాడు. ఆ వృద్ధుడికి 100 ఆవుల మంద ఉంది. ఆ ఆవులు తప్ప ఆయనకు వేరే పిల్లలు లేరు. ఆవులను కాయటానికి మనుషులను పెట్టుకుంటే వాళ్ళు ఆవులను అమ్మేసి డబ్బు చేసుకుని తప్పిపోయాయని చెప్పారట. వాళ్లతో వేగలేక తన మందును ఆయన తానే కాసుకుంటున్నాడు. మీరు ఈ వయసులో సుఖంగా కూర్చోక ఆవులను కాయటం ఏమిటి? ఆవుల సేవ మీ సేవ కూడా నేను చేస్తాను, మీకు తోచినది ఇవ్వండి అన్నాడు రాముడు. అందుకు వృద్ధుడు సమ్మతించి రాముడిని పనిలో పెట్టుకున్నాడు. ఆవులను పాలు పితకటము, పాలు అమ్మి డబ్బు తేవటము, మందను వెతుకు తీసుకుపోయి మేతకు తీసుకుపోయి ఇంటికి చేర్చటము రాముడే చేయసాగాడు. 2 వారాలు రాముని గమనించిన మీదట వాడు నిజాయితీ కలవాడని వృద్ధుడికి తెలిసిపోయింది. ఆయన రాముడితో నీకు నేను మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నాడు. లేదండి, నాకు పెళ్ళైంది, ధనం సంపాదించడానికని ఇలా బయలుదేరాను అంటూ రాముడు జరిగింది ఏదీ దాచకుండా వృద్ధుడికి చెప్పాడు. వృద్ధుడు అంతా విని, అలాంటప్పుడు నువ్వు ఇంతకన్నా మంచి పని చూసుకోకపోయావా? నా దగ్గర పని చేస్తే నీకేం గిట్టుబాటు అవుతుంది అన్నాడు. రాముడు నవ్వి, నేను ఇంతకన్నా రాబడి వచ్చే పని ఏం చేయగలను బాబు? డబ్బు వస్తే అదృష్టంగా రావాలి కానీ నేను పెద్దగా డబ్బు సంపాదించే శక్తి గలవాణ్ణి కాను. బుద్ధి తెలిసి ఉన్నప్పటి నుంచి ఇలాంటి పనులే చేస్తున్నాను. అదీగాక ఇల్లు వదిలినాక మొట్టమొదటిసారిగా మీ చేతి అన్నం తిన్నాను. మిమ్మల్ని సుఖపెట్టడమే నాకు 10,000 అనిపించింది అన్నాడు. వృద్ధుడు మాట్లాడలేదు. కొన్నాళ్ళు గడిచాక ఆయన రాముడితో, ఒరే నాయనా, ఆవులకు కొత్త పాక వేస్తే బాగుంటుంది. ఈ రాత్రికి నేను గుర్తులు పెట్టిన చోట గుంజలకు గోతులు తవ్వి తర్వాత పని రేపు చూద్దాం అన్నాడు. ఆ రాత్రి వృద్ధుడు పడుకున్న తర్వాత రాముడు గోతులు తవ్వాడు. 2 గోతాలతో ధనపు బిందెలు దొరికాయి. రాముడు వాటిల్ని లోపల పెట్టి తెల్లవారగానే వృద్ధుడికిచ్చేశాడు. వృద్ధుడు వాటిని చూసి, నువ్వు ఎదురు చూస్తున్న అదృష్టం నీకు కలిసి వచ్చింది కదా, వాటిని తీసుకుని నీ భార్య వద్దకు వెళ్ళిపోలేకపోయావా అని రాముడితో అన్నాడు. అవి ఆయన పెట్టిన బిందెలే. నీ సొత్తు నా అదృష్టం ఎలా అవుతుంది బాబు అన్నాడు రాముడు. లేదు లేరా, నా ఆస్తికంతకు నువ్వే వారసుడివి. ఈ డబ్బుతో జమీందారు అల్లుడివి కాగలిగితే తీసుకుపో, లేదంటావా నీ భార్యను ఇక్కడికి తీసుకువచ్చి సుఖంగా ఉండు. నువ్వే నా కొడుకువి, నీ భార్య నా కోడలు అనుకుంటాను అన్నాడు ఆ వృద్ధుడు. రాముడు వెళ్ళి తన భార్యను వెంట పెట్టుకుని తిరిగి వచ్చి వృద్ధుడి ఆస్తికి వారసుడై సుఖంగా జీవించాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి.
మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.